ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ లీడర్ వైసీపీలో చక్రం తిప్పబోతున్నారా? కాంగ్రెస్ నుంచి వైసీపీకి వలసొచ్చిన ఎంతో మంది నాయకులు కనుమరుగైపోయారా? కానీ ఆ డైనమిక్ నాయకుడు నంబర్ 2 స్థానానికి ఎదిగారా? ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అనే పేరున్న ఆ నాయకుడు కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారా? పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్లు కేసులతో సతమతమవుతూ ఉంటే ఆ నాయకుడు అధినేత మనసు దోచుకున్నారా? ఇంతకీ ఆ నాయకుడెవరు? వాజ్ ది స్పెషల్ ఫోకస్? ఏపీ రాజకీయాల్లో డైనమిక్ లీడర్, అధికార కూటమి విమర్శలను తిప్పికొట్టడంలో దిట్ట. ఏ పార్టీలో ఉన్నా పెద్ద దిక్కుగా ఉండటం ఆయన నైజం. పేరుకే ఉత్తరాంధ్ర, అయినా రాష్ట్రంలో చక్రం తిప్పగల ధీరుడు. విపక్ష వైసీపీలో నంబర్ 2 సత్యబాబేననే టాక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ముద్దుగా సత్యబాబు అని పిలుచుకునే బొత్స సత్యనారాయణ పేరుకు ఉత్తరాంధ్ర నాయకుడి అయినా రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉంటారు. కాంగ్రెస్లో ఒకప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ చీఫ్గా పనిచేసిన బొత్స పేరు ఒకానొక సమయంలో సీఎం అభ్యర్థిగా మారుమోగిందంటే ఇట్టే అర్థమవుతుంది ఆయన రాజకీయ చతురత ఏపాటిదో. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుని వైసీపీలో అడుగుపెట్టిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ ఇలాకాలో కీలక వ్యక్తిగా మారిపోయారట. శాసనమండలి నుంచి గెలిపించి కేబినెట్ ర్యాంకులో బొత్సను కూర్చోబెట్టారు వైసీపీ అధినేత జగన్. శాసనమండలిలో వైసీపీ నేతగా కూడా బొత్స వైసీపీ తరపున కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో సఫలమవుతున్నారనే చర్చ కూడా లేకపోలేదు. వైసీపీలో ఒకప్పుడు కీ రోల్ ప్లే చేసిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్ నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు కేసుల్లో ఇరుక్కొని నానా పాట్లు పడుతున్నారు. దీంతో ఈ సమయంలో ఒక్క కేసు కూడా లేని బొత్స సత్యనారాయణ రాబోయే రోజుల్లో వైసీపీలో కీలక భూమిక పోషించనున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది. జగన్తో పాటు వైసీపీలో మరికొంతమంది నాయకులు కేసుల ఇరకాటంలో పడితే నంబర్ 2 స్థానంలో పార్టీని నడిపేందుకు బొత్సకే అధినేత జగన్ అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా బొత్స సత్యనారాయణకు చాణక్య రాజకీయం చేయటంలో దిట్ట అనే పేరుంది. బొత్స ఏ పార్టీలో ఉన్నా కుటుంబ సభ్యులకు సీట్లు ఇప్పించుకుని ఫ్యామిలీ ప్యాక్ పొందటంలో తనదైన ముద్ర వేసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. తన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగర శాసనసభ్యుడిగా, నెల్లిమర్ల ఎమ్మెల్యేగా, సమీప బంధువు బొడ్డుకొండ అప్పలనాయుడు, పరిష్ట చైర్మన్గా మేనల్లుడు మధ్యశ్రీను, బొబ్బిలి ఎంపీగా బొత్స భార్య బొత్స ఝాన్సీకి పదవులు లభించాయి. ఇంతమందికి సీట్లు ఇప్పించుకోగలిగారు అంటేనే బొత్స స్టామినా ఏంటో అర్థమవుతుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యామిలీ మొత్తానికి సీట్లు సంపాదించినప్పటికీ కూటమి ప్రభంజనంలో బొత్స ఫ్యామిలీ ఘోర పరాజయం పొందక తప్పలేదు. అయినప్పటికీ వైసీపీలో బొత్స హవా ఏమాత్రం తగ్గలేదట. వెంటనే శాసనమండలికి పోటీ చేసి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన వైసీపీని సింగిల్ హ్యాండ్తో నడుపుతున్నారు. ఈ క్రమంలో బొత్స ఈసారి విశాఖ మీద టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందన్న ప్రచారం రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తోంది. బొత్స మేనల్లుడు మధ్యశ్రీను భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా, వియ్యంకుడు కదిరి బాబురావు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన బొత్స భార్య ఝాన్సీ ఈసారి విశాఖ నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది. వీళ్లంతా ఉమ్మడి విశాఖ నుంచి పోటీ చేసేందుకు వీలుగా బొత్స ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. అంతేకాదు తన రాజకీయ వారసుడు తనయుడు సందీప్ కూడా ఈసారి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే తన కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం బొత్స పావులు కదుపుతున్నారన్న లీక్స్ ఎక్కడా ఇవ్వటం లేదు. కానీ తెర వెనుక కథ నడిపిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలా ఒకవైపు ఉత్తరాంధ్రను శాసిస్తూ మరోవైపు పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ ఇప్పుడు వైసీపీకి పెద్ద దిక్కుగా బొత్స సత్యనారాయణ అడుగులు వేస్తున్నారట. మరోవైపు అధినేత జగన్ కూడా పార్టీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స లాంటి సీనియర్ నేత అయితేనే క్యాడర్ని భుజాన వేసుకుని నడపగలరని అంచనాలు వేస్తున్నారన్న టాక్ ఉంది. దీంతో రానున్న రోజుల్లో వైసీపీలో బొత్స కీ రోల్ ప్లే చేస్తారన్న గుసగుసలు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. వైసీపీలో బొత్స ఎటువంటి చక్రం తిప్పనున్నారో చూడాలి మరి.